రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా రీసర్వే స్వామిత్వ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో స్వామిత్వ రీసర్వే పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రీసర్వే పనులు ఖచ్చితత్వం కలిసి చేపడుతున్న ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యవస్థీకరణను స్వీకరించడానికి డిప్యూటీ ఎంపీడీఓ నోడల్ అధికారిగానే కాకుండా అందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పర్యవేక్షణ అధికారులు తమ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలని, కేవలం ఆదేశాలు ఇచ్చానని చెప్పడం సరిపోదన్నారు. ప్రజలకు పౌర సేవలు అందించే క్రమంలో నిర్లిప్తత వహిస్తే ఊరుకోనని కలెక్టర్ తెలియజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బాధ్యతల నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు. డేటా ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదని ఆమె సూచించారు. కోరుకొండ మండల పరిధిలో పేజ్ వారీగా తొలి దశలో రీసర్వే పూర్తి చేశామని, 2 గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ పనులు 100% పూర్తి చేశామని నివేదిక ఇచ్చినప్పటికీ అన్ని గ్రామాలు పూర్తయ్యాయని చూపడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం అంతా రీసర్వే మీద ఉన్నా కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. నౌ వి మేడ్ ద సిస్టమ్ స్టెబిలైజ్డ్. మీరు ఏదో ఒకటి చెప్పేశాను, వాళ్ళకి చెప్పేశాను అంటే మాత్రం పబ్లిక్ ఊరుకోరు. You need to give proper attention with clarity. నేను లా చూస్తున్నానంటే కాదు, నేను ఏం పని చేస్తున్నాను, నాకు ఎలా పని చేయించుకోవాలి, ఎవరి రోల్ ఏంటి అని క్లారిటీ మీకు ఉండాలి. మీకు విఎస్ ఏం చేయాలి, పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి, ఈఓపిఆర్ నాడి ఏం చేయాలి, డిఎల్పిఓ ఏం చేయాలి అని క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చాను. అది చట్టం కదా, గ్రామకాండం ఆర్ఓఆర్ యాక్ట్. మీరు అంతా చేసే తహసీల్దార్ ఏం చేయాలి, మీరు అదేమి చేయకుండా ఖాళీగా కూర్చొని సర్వేర్ చేసిస్తారు, వీళ్ళు చేసిస్తారు అంటే డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు. దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు. తప్పులు జరుగుతాయి అండ్ రాంగ్ డేటా ఇవ్వాలి.